యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ మూవీని వరల్డ్ వైడ్ గా 221 కోట్లకు అమ్మారు. అదే మన ఏపీ తెలంగాణలో అయితే 122 కోట్లకు అమ్మారు. వరల్డ్ వైడ్ గా 221 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ సాధిస్తే ఈ మూవీ హిట్ అని అర్థం. మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ మూవీ ఆ అంచనాలు ఎంత వరకు రీచ్ అయిందో. ఇక ముందుగా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో రామ్ నందన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, విలన్ సీఎంకి ఒక పెంపుడు కొడుకు. ఆయన ఎలాగైనా తన తండ్రి తర్వాత తానే సీఎం అవ్వాలని ఒక అంబిషన్తో ఉంటాడు. హీరో ఐఏఎస్ హోదాలో తన పనులను రెస్పాన్సిబిలిటీతో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇలాంటి కథల్లో మనకు తెలిసిందే, ఇప్పుడు విలన్ వచ్చి వాడు నేను చెప్పింది వినట్లేదు అంటాడు, హీరో వచ్చి నేను ఎవరు చెప్పినా వినడు అంటాడు. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ కి ప్యారలల్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ కి ప్రెసెంట్ రన్నింగ్ కాన్ఫ్లిక్ట్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, హీరోకి విలన్ కి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా నడిచింది, దానిలో హీరో ఎలా విన్ అయ్యాడు లాంటి విషయాలను మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అయిన 5 minutes కే హీరో ఎంట్రీ ఉంటుంది. ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా పిక్చరైజ్ చేశారు. మోకో బోట్ కెమెరా షాట్స్ తో ఆ ఫైట్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. సో అందువల్ల ఆ ఫైట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ మోకో బోట్ కెమెరా షాట్స్ గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం, దీని గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాత సినిమా అంతా కొంచెం ఒకే ఒక్కటి సినిమా ఫార్మాట్ లో నడుస్తుంది. సో ఆ సినిమాలో అర్జున్ ఎలాగైతే రెస్పాన్సిబుల్ గా లేని ఆఫీసర్స్ ని తీసేస్తూ పోతాడో, ఇక్కడ కూడా అలాగే రామ్ చరణ్ చేస్తూ ఉంటాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్ చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. సో ఈ మధ్యలో ఒక హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది చాలా బోరింగ్ గా ఉంటుంది. ఆ ట్రాక్ అక్కడ మొదలైన బోరింగ్ సినిమాలో సెకండ్ సాంగ్ డోప్ సాంగ్, ఆ సాంగ్ వరకు నడుస్తుంది. ఆ డోప్ సాంగ్ వచ్చే వరకు అయితే ఇంకా జనాలు నీరసించబడిపోయి ఉంటారు. కరెక్ట్ గా దాని తర్వాతే అంజలి ఎంట్రీ ఉంటది. అంజలి క్యారెక్టర్ ఎంట్రీతో కొంచెం సినిమా మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ అయితే ఇచ్చి పడేసాడు అంతే. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ థియేటర్ మొత్తం షాక్ లో ఉంటది. అలాగే ఆ ట్విస్ట్ కి హీరోకి ఇచ్చిన ఎలివేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ. తమన్ అయితే అవుట్ అండ్ అవుట్ బీజేం ఇచ్చాడు ఆ పర్టికులర్ సీన్ కి. సో ఆ ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ సీన్ వల్ల ఫస్ట్ హాఫ్ అంతా ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్ గా అనిపిస్తుంది మనకు. ఇక సెకండ్ హాఫ్ మన పెద్ద రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఎపిసోడ్ అయితే శంకర్ అసలు వింటేజ్ శంకర్ కనిపించాడు. మళ్ళీ మన భారతీయుడు టైం శంకర్ కనిపించాడు. ఎక్స్ట్రాడినరీగా తీసాడు ఆ ఎపిసోడ్. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్. ఇంతవరకు ఆ రేంజ్ యాక్టింగ్ రామ్ చరణ్ ఏ మూవీలో కూడా చేయలేదు. అసలు రామ్ చరణ్ ఈ రేంజ్ యాక్షన్ చేయగలుగుతాడు అనే రేంజ్ చేశాడు. సో సెకండ్ హాఫ్ లో ఆ బిగినింగ్ 20 minutes ఫ్లాష్ బ్యాక్ అయితే హై క్వాలిటీ ప్రోడక్ట్. కానీ ఆ 20 minutes తర్వాత సినిమా మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ రెగ్యులర్ పొలిటికల్ డ్రామా అయిపోయింది మూవీ. ఆ రెగ్యులర్ పొలిటికల్ డ్రామాను కూడా లాగి ఆడియన్స్ కి చిరాకు వచ్చేస్తుంది. దీనికి తగ్గట్టు మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు మోకో బోట్ కెమెరా షాట్స్. ఈ మోకో బోట్ కెమెరా షాట్స్ ఏంటి అంటే ఈ క్లిప్ లో చూడండి. సో ఇలాంటి షాట్స్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ సీన్స్ కి లేదా 1 or 2 ఫైట్ సీక్వెన్స్ కి పెడితే బాగానే ఉంటుంది. కానీ ఎంటైర్ మూవీ ఇలాగే, ఎంటైర్ మూవీ ఆ మోకబోట్ కెమెరా షాట్స్ తోనే. సో చూసే జనాలకి ఒక పర్టికులర్ పాయింట్ లో చిరాకు వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా లైట్ క్లైమాక్స్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అని. టోటల్ 100% ఆఫ్ మూవీలో 30% ఆఫ్ మూవీ టాప్ నచ్ క్వాలిటీ ఇచ్చాడు. మిగిలిన 70% రెగ్యులర్ మూవీ ఇచ్చేసాడు. ఆబ్వియస్లీ బయటకు వచ్చే ఆడియన్స్ కి ఇది ఒక బిలో యావరేజ్ మూవీ లాగా అనిపిస్తుంది. ఎస్జే సూర్యాని సరిగ్గా వాడిన సినిమాలు మార్క్ యాంటోనీ, ఈనాడు, రీసెంట్ గా వచ్చిన సరిపోద శనివారం. ఎస్జే సూర్యలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయగలుగుతాడు. ఒక ఫ్రస్ట్రేటెడ్ విలన్ క్యారెక్టర్ జోన్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయగలుగుతాడు. అలాంటి ఆయన దగ్గర ఫన్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఎక్కడో 1 or 2 సీన్స్ మాత్రమే పేలాయి. ఇలా అన్ని సీన్స్ లో ఆయన ఫ్రస్ట్రేషన్ మాత్రమే అరిచి మాట్లాడడం ఇలాగే చూపించారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్ ఈ సినిమాని కొంతవరకు సేవ్ చేసింది. శంకర్ డైరెక్షన్ కూడా కొన్ని సీన్స్ లో మాత్రం అద్భుతంగా అనిపించింది. సో ఓవరాల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదనే చెప్పాలి ఈ మూవీ. సో నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.